వెళ్ళి వచ్చి సినిమా చూస్తే ఒక్కటే అనిపించింది నాకు, పైసా వసూలు. 250 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్తే 500 రూపాయలు ఎంజాయ్ చేశాను నేను. అంటే డబల్ మామూలు లేదు అసలు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఎర్రగా తీస్తుంది అసలు. ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్ లో ఉంది కదా, సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్న సేపు కూడా మామూలుగా లేదు అసలు. దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం, అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్ తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్, మామూలుగా ఎంజాయ్ చేయాలా. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు అసలు. అయితే 20 తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు, సూపర్ అంటే సూపర్, ఫుల్ ఎంజాయ్ అన్న. ఫస్ట్ పార్ట్ కి డబల్ 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 అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్న. సినిమా అయితే మాత్రం కిరాక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, 20 తీసింది సినిమా అయితే మాత్రం సూపర్ అన్న. ఎవడన్నా అన్నది అస్సలు అన్న, సినిమా వచ్చి చూడండి, ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ అసలు. నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు, చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 260 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ సూపర్ అలా. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఇది మంచిగా నవ్వుకున్న సినిమా అన్న. ఇది కామెడీకి ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే కామెడీ ఉంటుంది అన్న, కొంచెం కామెడీ అలా ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ బీభత్సం అయిపోతుంది. ఎండింగ్ అయితే ఇంకా అరాచకం అన్న. ఆ ఫైటింగ్ కానీ అది కానీ, ఆ దెయ్యాల యాక్టింగ్ అయితే నిజంగా అరే వీళ్ళు నిజంగా దెయ్యాలేనా అలా అయితే అనిపించింది. మన సునీల్ అన్న ఇంకా మన వైజాగ్ సత్య గారి ఇద్దరు కాంబినేషన్లో కామెడీ సీన్లు వస్తాయి చూడండి, థియేటర్లో ఒక్కొక్కరు నవ్వుకుంటారు, చప్పట్లు కొడతారు, అలా ఉంటాయి ఈ సీన్లు అయితే. నాకు చాలా బాగుంది ఆ బీజిఎం కానీ ఆ స్టోరీ కానీ. నిజంగా అంటే గీతాంజలి ఫస్ట్ పార్టే ఎలా ఉంటుంది, పార్ట్ 1 బాగుంది కదా, పార్ట్ 2 అంతకు మించి ఉంటుందా, లేకపోతే పార్ట్ 2లో అసలు ఏముంటుంది, పార్ట్ 1కి కనెక్ట్ అయ్యి స్టోరీ ఏమైనా ఉందా అని అంటే నిజంగానే ఉంది స్టోరీ కూడా. ఆ విలన్ క్యారెక్టర్ కానీ, ఆ ఎండింగ్లో కానీ, ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్కి నిజంగా ఇది ఒక దెయ్యం సినిమా అని మాత్రం నేను చెప్పాను. నవ్వుకుంటారు, అలానే దెయ్యం భయపడతారు కూడా కొన్ని సీన్లు అయితే. చాలా బాగుందన్న సినిమా, మీరు చూడండి. ఊటీలో చేసిరంట షూటింగ్, అదంతా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకరు చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికన్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి, నవ్వుకుంటారన్న. థ్యాంక్ యూ అన్న. హారర్ అంతగా లేదంటే ఇది మంచిగా పిల్లల నుంచే వచ్చి చూడాలంటే హారర్ అంతగా లేదన్న. నిజంగా మరీ అంత భయంకరంగా అలా చేస్తే సినిమాలు ఎవ్వరు చూడరు. ఇలాంటి సినిమానే ఉండాలన్న. హారర్ ఎంత కావాలో అంత భయంకరం ఉంది, ఎంత కావాలో అంత ఎంజాయ్మెంట్, అంత కామెడీ ఉంది. సో మీరు అందరికీ నచ్చే సినిమా అన్న ఇదైతే అన్న. ఓవరాల్ రేటింగ్ అంటే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వనన్నా. అంటే రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. ఆ 2 సినిమాలు కూడా అలానే ఓకే అనిపించింది. ఈ సినిమా ఏంటంటే ఓవరాల్గా అందరు వచ్చి చూడొచ్చు అన్న. ఇంకోటి లవ్ గురు అనేది ఏంటంటే అదొక లవ్ గురించి సంబంధమైనది, అంటే రిలేషన్షిప్, వైఫ్ హస్బెండ్ మీద రిలేషన్షిప్ అదొకటి. ఇంకా శ్రీరంగ నీతులు ఏంటంటే సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి నీతులు, అవన్నీ నిజంగా ఎలా ఉంటాయి అవన్నీ చూపించారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే 3 సినిమాలు చూడొచ్చు అన్న, అంతే. 3 సినిమాల్లో ఏది హైలైట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది హైలైట్ అన్న, అంతే. ఆ కామెడీ ఇంకా కొంచెం హారర్ ఎలిమెంట్స్ బాగా నవ్వుకున్నాం అన్న సినిమా మొత్తంలో అయితే. ఎవరికైతే సత్య గారి క్యారెక్టర్ అన్న, ఇంకా అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరు అన్న. అసలు ఒక జర్నలిస్ట్ వస్తాడు, ఒక క్వశ్చన్లు అడిగితేనే వైరల్ అయిపోతాం, సెన్సేషన్ అయిపోతాం క్వశ్చన్తోనే. అంటే నిజంగా ఆ సీన్ అయితే అసలు అన్న వెంటనే ఎక్స్పెక్ట్ చేసాం సురేష్ కొండరెడ్డి గారు వస్తారని చెప్పి, మామూలుగా లేదన్న. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది భయ్యా, మామూలుగా రాలేదు, అల్టిమేట్. వామ్మో, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, తన యాక్టింగ్ ఏంది భయ్యా. నిజంగా ఒక అన్నపూర్ణమ్మని చూసాను, ఒక సౌందర్య గారిని చూశాను, అంతకు మించి చేసిన యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే దుర్లగొట్టారు. ఆ సినిమా మాత్రం ఒక లెవెల్లో చూసుకెళ్లారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్, క్లైమాక్స్ ఫైట్ కానీ, రావు రమేష్ అర్రర్ ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే పంచ డైలాగులు, నిజంగా శ్రీనివాస్ గారు పంచ డైలాగులు అయితే అల్టిమేటెడ్ భయ్యా. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలని ఉంది, అంత బాగుంది అనమాట సినిమా. పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుంది భయ్యా, నిజంగా చెప్తున్నా. నాకు అలాంటి కౌంటర్లు ఏమి లేవు, నువ్వు అలాంటి ట్రోల్ కానీ ట్రాయల్ కానీ పెట్టకు, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి.
ఈ రోజు 3 సినిమాలు కాదు భయ్యా, 4 సినిమాలు రిలీజ్ అయినాయి. 4 సినిమాలలో ఈజ్ గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా 100-200% మాత్రం మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పంచ్ డైలాగులు కానీ ఎవ్రీథింగ్, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆలి గారు క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్గా చూపించారు. సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే నేను చేసి ఎవ్వడాడన్నా ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్ అంటే సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. నిజంగా చెప్తున్నా, మీరు టికెట్ కొని సినిమా థియేటర్లకు వెళ్తే మాత్రం 100-200% అయితే న్యాయం జరుగుతుంది. అంత బాగుంది సినిమా. అన్నోని చెప్పుతోటి కొడతాను. దిల్ రాజు గారు అల్టిమేట్. నిజంగా ఆ చిన్న క్యారెక్టర్, ఆ బిట్టు చాలా బాగా అనిపించింది. అంటే కొత్తగా డైరెక్షన్ కానీ అలాగే కొత్తగా ఆర్టిస్టులు అవ్వాలని వచ్చి ఇండస్ట్రీలో మోసపోయే వాళ్ళ గురించి ఒక మెసేజ్ ఇచ్చినమాట. సూపర్. ప్రతి ఒక్కటి హైలైట్ అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏమనుకున్నా కానీ ఫస్ట్ హాఫ్ అంటే మనం పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్కువ ఎంజాయ్ చేస్తారు భయ్య. పార్ట్ 1 మనం ఫుల్గా ఎంజాయ్ చేసినాం కానీ పార్ట్ 2 ఇంకా హైలైట్ ఉంది. చాలా బాగుంది సినిమా. అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఒకరికి తక్కువ లేదు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. బాగుంది అసలు సినిమా. ఏదో అంటారు టిల్లు అంటే ఆ టిల్లు ఆ కామెడీ ఆఫ్ వేర్, కానీ ఇది మొత్తం హర్రర్ అండ్ కామెడీ కదా. సూపర్ అన్న. అంటే 2 జోనర్లో సూపర్గా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. భయపెట్టింది, నవ్వు తెప్పించింది భయ్య, 2 ఉన్నాయి. సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, పిచ్చి పీక్స్ అసలు. అండ్ సత్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా కామెడీ విజువల్స్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమానే కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించే సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఇటు మాస్ ఆడియన్స్ కానీ, స్టూడెంట్స్, యూత్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు, అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజంగా శివ గారు తీసిన ఈ డైరెక్షన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ వీక్ లో వచ్చిన సినిమాలలో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే హర్రర్ కామెడీన్స్ పెట్టారు అండ్ సీక్వెల్ తీసుకొచ్చారు గీతాంజలికి, ఎలా అనిపించింది? నాకు ఈ సినిమాలో బాగా హైలైట్ అనిపించింది అంటే ఏంటంటే అన్న ప్రతి ఒక్కటి హైలైట్ అనిపించినాయి అన్న. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అంజలి గారికి ప్లస్ హర్రర్స్ కి ఇద్దరికి మధ్యలో తీసిన ఒక సినిమాకి సంబంధించింది కానీ, ఇంకోటి ఆలి గారికి ఆ బొమ్మకు ఇద్దరికి మధ్యలో ఉన్న కామెడీ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నచ్చినాయి. హర్రర్ సినిమాస్ అక్కడ ఏంటంటే హర్రర్ అంటే కొంచెం భయంగా అనిపించింది, కొంచెం కామెడీగా అనిపించింది, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపించింది. ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయిందన్న. నిజంగా ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో నిజంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే లేదన్న. సినిమా అయితే నిజంగా ఆడియన్స్ అందరికీ ఫుల్ మీల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా పక్కా ఫుల్ మీల్స్ అన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ అన్న. ఇచ్చి పడేసిన ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ మనం ఎంత చేసాం అప్పట్లో సినిమాలో, మళ్ళా గీతాంజలి సెకండ్ పార్ట్ 2 వచ్చింది. అసలు నిజంగా పార్ట్ 2 తీసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమాకి. ప్రతి సీన్ ప్రతిది చాలా ఎంజాయ్ చేస్తాం, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మన కామెడీ, వెన్నెల కిషోర్ది అసలు దయ్యంని పెట్టి సినిమా తీయడం అనేది ఒక బూత్ బంగాళ రియల్గా వాళ్ళు కనిపించడం కానీ, అసలు నమ్మకపోవడం, మళ్ళీ దయ్యాలతో కామెడీ పెట్టడం కానీ అదొక వెరైటీ తీసిరు. ఆ సినిమా మాత్రం మళ్ళీ ఆ బూత్ బంగాళ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయకుండా అక్కడ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకోటి సునీల్ దిగినాక ఇంటర్వ్యూల తర్వాత సునీల్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇంకెక్కడ బోర్ అనేది. నిజంగా హీరోని చాలా యాక్టింగ్ కూడా చాలా బాగా వేసింది ఆమె. నిజంగా న్యాచురల్గా ఒక చాలా సూపర్గా వేసింది. ఇంకోటి మన లాస్ట్ వచ్చే ఆలీ తీసుకుంటే ఒక బొమ్మతోటి ఆలీ వస్తాడు. ఆ బొమ్మ నిజంగా చెప్తున్నా మనం ఒక ఏదైనా ఇక్కడ మ్యూజియం లాగా ఎక్కడైనా బొమ్మలు తీసుకొని ఇస్తే ఒక కామెడీగా ఎలా అనిపిస్తుందో ఆలీ పక్కన ఆ బొమ్మ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బొమ్మ కూడా ఆ డిజైన్ వాళ్ళు చేసిన బొమ్మ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఒక ఫ్రాక్ వేయడం కానీ ఆ బొమ్మకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది బొమ్మ. చాలా ఆడియన్స్ నచ్చాయి కదా, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను సినిమా కదా. ఎక్కడ నీకు బోర్ అని లేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. సినిమా మాత్రం సక్సెస్ఫుల్. నిజంగా చెప్తున్నా సెకండ్ పార్ట్ మాత్రం చాలా దుమ్ము లేపేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్కి ఒక ప్లస్ పాయింట్ ఇది. మళ్ళీ డైరెక్టర్కి ఇంకోటి నెక్స్ట్ కూడా మంచి ఆఫర్ వస్తుంది ఈ సినిమా నుంచి, ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై గీతాంజలి. 3 దయ్యాలు ఉన్నాయి. ఒక సాయి కుమార్ 3 దయ్యాలు ఉన్నాయి. సాయి కుమార్ వాళ్ళ అలా తమ్ముడు ఉంటాడు రవిశంకర్. ఇలా చాలా యాక్టింగ్ లో చాలా బాగా చేసిండు. ఆయన ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇలాంటి సినిమా తీయడం కూడా చాలా దుమ్ము లేచిపోయింది. ప్రతి ఒక్కరు ఈ సమ్మర్ లో
ఫుల్ ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళకు. అంత భయంకరంగా ఏముండదు, జస్ట్ ఒక షాకింగ్ లెక్క జస్ట్ అక్కడక్కడ అనిపిస్తుంది. చిన్నపిల్లలు చూస్తే భయపడ అలాంటివి ఏం లేదు, జస్ట్ ఒక సింపుల్ గా ఎంజాయ్ చేసిపోతుంది సినిమా మాత్రం. సూపర్ 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 సూపర్. సినిమాలో సురేష్ కొండరెడ్డి క్యారెక్టర్ అందరు క్యారెక్టర్ చాలా బాగా, ఆయన మాత్రం దుమ్ము లేపేసిండు. ఆయన